హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమ్మవారి గుడికి రాడ్ బెండింగ్ అయితే జరుగుతుంది. యాక్చువల్లీ యోగేష్ అన్నయ్య గారు స్టార్టింగ్ ఐరన్కి 30,000 అమౌంట్ స్పెండ్ చేసి 30,000 అయితే ఖర్చు పెట్టారు ఐరన్కి. సో అప్పుడు 60 రాడ్లు 8mm, తర్వాత 16mm రాడ్స్ కూడా కొన్ని తెప్పించడం జరిగింది. ఇప్పుడు అయితే ఎక్స్ట్రాగా మళ్ళీ 8mm, అలాగే 10mm, 12mm రాడ్స్, ఇవి ఎక్స్ట్రాగా ఓవరాల్గా 30 రాడ్స్ అవసరం పడింది. సో చూశారు కదా, ఆ ఎక్స్ట్రా 30 రాడ్స్ రావడం వల్ల ఏంటంటే మనకి ఫుల్ ప్లేజ్డ్గా ఐరన్ అయితే ఈరోజు టెంపుల్కి సరిపోయింది. ముందే అయితే గర్భగుడి, ఏదైతే గర్భగుడి ఉందో గర్భగుడికి కౌంట్ చేయలేదంట ఆయన, అలాగే ఆ సీట్స్ కూడా కౌంట్ చేయలేదు, అంచేత ఎక్స్ట్రా ఐరన్ పడింది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మేస్త్రి గారు ఏం చెప్పారంటే బీమ్స్కి ఎక్స్ట్రా సపోర్ట్ కోసం ఎక్స్ట్రా 12mm మళ్ళీ ఆల్రెడీ చెప్పారు. ఏవైతే 16mmతో బీమ్స్ రన్ చేశారో ఆ బీమ్స్లో మధ్యలో 12mm యూజ్ చేశారు. అందువల్ల ఎక్స్ట్రా ఐరన్ అనేది ఈరోజు జరిగింది. ఎక్స్ట్రా ఐరన్కి 12,220 రూపాయలు ఖర్చు అయింది. అలాగే బ్రికెట్ బాక్సెస్ 3, అవి 420 రూపాయలు అయింది. సో ఓవరాల్గా ప్రస్తుతం అయితే ఈ విధంగా అమ్మవారి టెంపుల్ దగ్గర మొత్తం అంతా వర్క్ అయితే జరుగుతుంది. ఈ రోజుతో ఫుల్ ప్లేజ్డ్గా రాడ్ బెండింగ్ అయితే కంప్లీట్ అవుతుంది ఈవినింగ్కి. మార్నింగ్ నుంచి చేస్తున్నారు, అయినా కంప్లీట్ అవ్వలేదు. సో ఈవినింగ్కి ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది. రేపు ఎలక్ట్రికల్కి సంబంధించి ఎక్కడెక్కడ ఏ పాయింట్లు పెట్టాలి, సో ఎక్కడెక్కడ ట్యూబ్లైట్లు వాడాలి, ఎక్కడ ఫ్యాన్స్ యూజ్ చేయాలి, చుట్టూ అంటే సలారంకి ఎటువంటి లైట్స్ ఇవ్వాలి, మొత్తం ఫ్యాన్లు ఎటువంటి ఫ్యాన్స్ ఇవ్వాలి, ఎటువంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేయాలి, తర్వాత స్పీకర్స్కి అంటే మొత్తం గర్భగుడిలో ఎన్ని లైట్లు ఇవ్వాలి, డెకరేషన్కి, అలాగే రోప్లు ఎన్ని వస్తాయి, మొత్తం అన్ని లైటింగ్ సంబంధించి యోగేష్ అన్నయ్య గారు ఒక కంప్లీట్ స్కెచ్ అయితే ఆ ఇమేజ్ డ్రా చేసి ఇవ్వడం జరిగింది. దాన్ని పట్టుకొని నేను ఎలక్ట్రీషియన్ వస్తే ఎలక్ట్రీషియన్తో ఆయన డైరెక్ట్గా మాట్లాడి ఆయన ఏం చేశారంటే ఆయనకి చెప్పారు. సో ఎంత అయితే అమౌంట్ ఖర్చు అవుతుందో అది కూడా ఆయనే చూసుకుంటారు. మొత్తం ప్రస్తుతానికైతే మొత్తం ఇక్కడ జరుగుతున్నటువంటి వర్క్ అంతా కూడా ఎక్కడ ఒక రూపాయి కూడా వేస్టేజ్ అవ్వకుండా డైరెక్ట్గా ఆయనే మొత్తం A to Z ఇక్కడ దేనికి ఎంత అవుతుందో కనుక్కొని ఆయనే డైరెక్ట్గా స్పెండ్ చేయడం జరుగుతుంది అమౌంట్. సో అంచేత ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏంటంటే ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుంది. అలాగే అన్నయ్య గారికి మంచి గుర్తింపు కూడా ఖచ్చితంగా ప్రజల్లో వస్తుంది. అలాగే ఈయన స్కూల్స్కి చాలా స్కూల్స్కి హెల్ప్ కూడా చేశారు. అవి చాలామందికి తెలియదు. అది చీకటి ప్రపంచంలాగా తెలియకుండా వెనకే ఉండిపోయింది. ఖచ్చితంగా ఏదైతే ఆయన మంచి పని చేస్తున్నాడో ఆ మంచి పని ఖచ్చితంగా ప్రజలకు తెలియాలని ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. దయచేసి ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఒకరిని హైలైట్ చేస్తున్నాం అనే కాన్సెప్ట్ అయితే తెర మీద తీసుకురాకండి. సో ఒకరి కష్టం పక్కోడికి రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు.